ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 20 నెలల నుంచి వీళ్ళ యొక్క పరిపాలన అనేటువంటిది ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి బీరాలు కొడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విదర్భాన్ని తలపించేటువంటి ఆత్మహత్యలు అనేటువంటిది ఆత్మహత్యలకు అడ్డాగా ఇలా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఇలా అన్ని రంగాల్లో ఒక రంగానికే కాదు అన్ని రంగాల్లో ఉండబడేటువంటి అందరూ కూడా ఇలా ఆత్మహత్యల శరణ్యం అనేటువంటి విధంగా ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఇలా గమనిస్తున్నాం. నిన్న సర్పంచులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఈ సర్పంచులకు సంబంధించినటువంటి బిల్లులు ఆగిపోవడంతోనే ఆ బిల్లులు రావట్లేవు అని చెప్పేసి మాజీ సర్పంచులు వడ్డీలకు తీసుకొచ్చేసి అప్పులు చేసి తీసుకొస్తే ఆ బిల్లులు రాకపోతే నిన్నటికి 8 మంది సర్పంచులు ఈరోజు బలవన్ మరణాలకు పొందినటువంటి పరిస్థితి ఇలా గమనిస్తూ ఉన్నాం. ఇలా పల్ల ప్రగతి ద్వారా హరితహారం ద్వారా అదేవిధంగా పారిశుద్ధ్యం సంబంధించినటువంటి పనుల ద్వారా ఇంకుడు గుంతల ద్వారా అనేక కాంట్రాక్టులు చేసినటువంటి సర్పంచులు అప్పుల పాలై అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితులలో బిల్లులు సమర్పించినప్పటికీ కూడా ఇయాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బిల్లులు అనేటువంటిది ఎందుకు రిలీజ్ చేస్తలేదో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలా 15వ ఆర్థిక సంఘం ద్వారా నేరుగా గ్రామ పంచాయతీలకు ఆ రోజున నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి నిధుల నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినటువంటి పరిస్థితులలో ఆనాడు పల్లె ప్రగతి అనేటువంటిది పరిగెడుతూ ఈరోజు పల్లె ప్రగతి అనేటువంటిది పారిశుద్ధ్యంతో మూలకబడ్డది. పల్లెలన్నీ కూడా డయేరియా మలేరియా డెంగ్యూ విష జ్వరాలతోని పారిశుద్ధ్యం మొత్తం కూడా పడికేసి ఇలా పల్లెలన్నీ సుస్థి చేసి ఉన్నటువంటి పరిస్థితి ఇలా గమనిస్తూ ఉన్నాం. ఇలా ఎటు చూసినా కానీ ఆత్మహత్యల పరంపర రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు సుమారు 713 మంది రైతులు ఇవాటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. అదే కాకుండా నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో నేతన్నలందరూ కూడా దాదాపుగా 45 మంది సంబంధించినటువంటి నేత కార్మికులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. 155 మంది ఆటో కార్మికులు అభయస్థం ద్వారా నెలకు 12,000 రూపాయల సంబంధించిన జీవన భృతి ఇస్తామని చెప్పేసి ఆటో కార్మికులకు ఆ రోజు హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఆ యొక్క హామీని తుంగల దొక్కి ఫ్రీ బస్ ప్రయాణం పెట్టడం ద్వారా ఆటో కార్మికుల యొక్క బ్రతుకులు జీతికిపోయి ఇలా ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితులలో ఆ చిన్న సంబంధించినటువంటి బతుకు ఇళ్ళ తీసుకోలేక వాళ్ళ ఆత్మహత్యలు ఆశ్రయిస్తున్నారు. ఇలా 155 మంది సంబంధించినటువంటి ఆటో కార్మికులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు. సుమారు 25 మంది పోలీసులు ఏక్ పోలీస్ విధానాన్ని ప్రవేశపెట్టి పోలీసులకు విస్తృతంగా డ్యూటీలు వేస్తున్నారు. వాళ్ళకి రెస్ట్ అనేటువంటి ఉండట్లేదని చెప్పేసి ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ విధానాన్ని తీసుకురాకుండా వాళ్ళపైన ఉన్నతాధికారుల యొక్క ప్రెజర్ పెట్టడంతో ఇలా 25 మంది పోలీసులు ఇలా ఆత్మహత్యలు ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇక గురుకులాల పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిందే. 107 మంది సంబంధించినటువంటి గురుకుల విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలు ఆశ్రయించినటువంటి పరిస్థితి. చిన్న వయసులో ముక్కుపచ్చలు ఆరన్నటువంటి పిల్లలు ఒత్తిడికి గురయ్యి పౌష్టికమైనటువంటి ఆహారం లేక విషతుల్యమైనటువంటి ఆహారాలతోనే అక్కడ ఉండలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇలా ఆత్మహత్యలు ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఇలా గమనిస్తున్నాం. ఇలా ఇన్ని రకాలైనటువంటి వర్గాలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మేలు ఏం లేదు. ఇలా పల్లెల్లో ఒకసారి కనుక పోతే ఈ యొక్క వర్షాలు రావడంతో ఈ వర్షభావాలతో అకాల వర్షాలతో అందరూ కూడా ఆగమైపోతుంటే డెంగ్యూ మలేరియా డైరియా లాంటి విష జ్వరాలతోని ఇలా పల్లెలన్నీ కూడా పడికేసి ఉన్నాయి. ఏ ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా మెడిసిన్ అనేటువంటిది సప్లై అయినటువంటి సరిగ్గా జరగట్లేదు. ఇలా సూది దూది లేనటువంటి చందంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేటువంటి నడుస్తూ ఉన్నాయి. కుక్క కాట్లకు గురైనటువంటి పిల్లలకు రేబీస్ టీకాలు అనేటువంటి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇలా అర్ధరాత్రి అపరాత్రి కరెంటు లేక మోటార్ల కోసం పెట్టుకోవడానికి రైతన్నలు పోతే పాము గరిసి తేలు గరిస్తే కనీసం పాము ఆంపిల్స్ అనేటువంటి కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి హాస్పిటళ్లల్లో దొరకనటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ వైద్య రంగం అనేటువంటిది ఉన్నది. ఇలా రేబీస్ టీకాల కొరత ఒకవైపు ప్రాథమికమైనటువంటి మాతరలు ఎవరైతే ఉన్నాయో రోగులకు ఇచ్చేటువంటి జనరల్ మెడిసిన్ అనేటువంటి కొరత ఒకవైపు ప్రసూతి సంబంధించినటువంటి మహిళలు ప్రసూతి కోసం వస్తే బెడ్లు అనేటువంటి కూడా లేనటువంటి పరిస్థితి. ఇలా మాతా శిశు మరణాలు అనేటువంటి పెరుగుతున్నటువంటి పరిస్థితి. శిశువులకు సంబంధించినటువంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు అనేటువంటి లేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో ఇలా 89 మంది మాతా శిశువులు మరణించాలంటే ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదో ఒకసారి ప్రజలారా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా అకాల వర్షాలతోని కామారెడ్డి సిద్దిపేట మెదక్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారై జాతీయ రహదారులు దిగిపోయి ఇళ్లకు నీళ్లు వచ్చేసి కనీసం వాళ్ళకి తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితులలో కూడా కనీసం వాళ్ళకు పునరావాసం అనేటువంటి ఏర్పరిచేటువంటి విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శూన్యం. చివరకు ఏదైతే సహాయం చేసేటువంటి నాదుడు లేదు, ఆహారం ఇచ్చే నాదుడు లేదు, మెడిసిన్ ఇచ్చే నాదుడు లేదు, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు చేసినటువంటి విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి నిధులను కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా నిమ్మకు నీరెత్తిన చందంగా ఇలా
ఇలా చూస్తూ తెలంగాణను మొత్తం కూడా ఒక శ్మశానంలా తయారు చేసేటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు ఇది ఈ తెలంగాణ జాగృతి తరపున హెచ్చరిస్తున్నాం. మీరు అన్ని రంగాల్లో విఫలం కావడం జరిగింది. ఇకనైనా కానీ ఈ యూరియా అనేటువంటి కొరత ఒకరోజు జరుగుతున్నది. రైతన్నల పరిస్థితి అదే విధంగా ఉన్నది. కల్తీ విత్తనాల స్వయం విహారం జరుగుతున్నది. ఇటు వైద్యం పడిగేసింది. విద్యా పరిస్థితి అదే పరిస్థితి. ఒకరోజు స్కాలర్షిప్స్ అనేటువంటి కూడా రాకుండా ఏదైతే విశ్వవిద్యాలయాలలో సర్టిఫికెట్లు ఇస్తలేరు, ప్రైవేటు విద్యాలయాల్లో కూడా సర్టిఫికెట్లు లేకుండా ఉన్నత విద్యాలయాలకు పోవడానికి పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. 7,000 కోట్ల సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ ఇలా పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయంటే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఎంత దయనీయంగా ఉందో ఇలా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదైతే మీరు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేసి వారు ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారో మీరు పెంచిన పెన్షన్లు ఇవ్వలేదు, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి ఎట్లాంటి హామీలు కూడా ఇవ్వలేదు. కాబట్టి రైతన్నలారా ఈరోజు మన ముందు ఉన్నటువంటి ఎజెండా ఒకటే, స్థానిక సంబంధించిన సమరంలో కాంగ్రెస్ను ఉప్పుపాత్ర వేసే విధంగా మీ యొక్క కార్యాచరణ తీసుకొని మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.